వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో భవన నిర్మాణ తాపీ వర్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కాగా 263 ఓట్లు పోలింగ్ కాగా 2 చెల్లని ఓట్లతో పాటు 8 ఓట్లు కాటబోయిన సాంబయ్యకు రాగా 47 ఓట్లు జినుగుల సారంగంనకు 206 ఓట్లు రుద్రారపు పైడయ్యకు పడడంతో 159 ఓట్ల మెజారిటీతో అధ్యక్షులుగా రుద్రారపు పైడయ్య గెలుపొందడం జరిగింది. దాదాపు 40 ఏళ్ళ సర్వీస్ నాది టాపింగ్ మేస్త్రిగా. నేను ఇప్పటికీ టాపింగ్ మేస్త్రిగా ఇంకా బాగానే వర్క్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్లకు నేను పోటీ చేయాలని అనుకున్నాము. ఇంతకుముందు కూడా ఒకసారి నేను గెలిచిన, ఇంతకుముందు కూడా ఉపాధ్యక్షుడిగా చేసిన. నేను ఎప్పుడు కార్మికులతో ఉంటాను కాబట్టి కార్మికులు నాకు ఈ అవకాశము మెండుగా ఇచ్చిండు. నేను ఇప్పుడు కార్మికులకు సేవకుని వాళ్ళు ఏం చెప్పినా నేను వాళ్ళకు నా సొంత కుటుంబం ఎట్లయితే నేను చేసుకుంటానో నా కార్మికులకు నేను అట్లా స్పందించి నా కార్మికులతోటి నేను అట్లా ఉంటా అని మీ అందరికీ మా కార్మికులందరికీ చేర్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఎనీ టైం నేను మీతోటి ఎప్పుడు కూడా ఏ రాత్రి కానీ పగలు కానీ ఇంత ఇంటిమిషన్ ఇచ్చి నాకు ఇంత ఫోన్ చేసిందంటే మీ ఆపదల సంపదలలో నేను ఒక భాగస్వామిని అయ్యి నేను ప్రతి దాంట్లో మీతోటి అన్నదండగా ఉండి నేను మీకు సేవ చేస్తా అని మీ అందరు కూడా తెలుసు. బయట ఎట్లా ఈరోజు నర్సంపేట పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్ సంఘం ఎలక్షన్స్ జరగడం జరిగింది. ఇందులో 3 అభ్యర్థులు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు. కార్మికులంతా ఏకపక్షంగా రుద్రారపు పైడయ్య గారికి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం అనేది జరిగింది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐక్యంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నిర్మాణ కార్మికులకు ఏ కార్మికులు లేనటువంటి చట్టం 1996 కేంద్ర వెల్ఫేర్ చట్టం ఉంది. ఆ చట్టం ఈరోజు ప్రమాదంలో ఉంది. దాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.